తిరుపతిలో ఒక ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున ఒక వ్యక్తి ఒక హిజ్రాని ఎక్కించుకొని వెహికల్‌లో కారులో వెళ్తూ తిరుపతి లీలామహల్ సమీపంలో రావడం జరిగింది. సో, అక్కడ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా చెకింగ్ నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ గానీ ఇవన్నీ కూడా. సరే, ఒకసారిగా పోలీసులు చూసిన వెంటనే భయపడి అతను అతి వేగంగా కారు నడపడం జరిగింది. సో, వెంటనే ఆ వేగంలో ఆ సర్కిల్‌లో అంటే సైడు ఒక ఆటో డ్రైవర్ పాపము అతను అలసిపోయి వెహికల్ అక్కడ ఆపి నిద్రిస్తున్నాడు ఆటోలోనే పడుకొని. ఆ వెహికల్‌ని ఢీకొట్టాడు వేగంగా. అంటే అతను కూడా డ్రైవింగ్‌లో మద్యం తాగేసి ఒక హిజ్రాని ఎక్కించుకొని వెళ్తూ ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. సో, వెంటనే ఆ 2 వెహికల్స్ దాదాపుగా ఒక 10 అడుగులు ఉన్నటువంటి కల్వర్ట్‌లోకి 2 వెహికల్స్ 20 అడుగులు హైట్ లేసి 10 అడుగుల లోయ కల్వర్ట్‌లోకి పడిపోవడం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు కూడా చాలా రకాలుగా వాళ్ళకు గాయాలయ్యాయి. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, గస్తీలో ఉన్న పోలీసులు వెంటనే వాళ్ళలో ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేశారు. చూడండి ఎంత దారుణంగా మద్యం సేవించి, అది కాకుండా ఒక హిజ్రాని ఆమెను ఎక్కించుకొని వెళ్తూ ఏడ పోలీసులు దొరికిపోతాము అంటూ కూడా ఆ రకంగా వెళ్ళడం జరిగింది. అక్కడ దయచేసి రోడ్డు పక్కన ఎవరు కూడా వెహికల్స్, వాహనాలు, ఆటోలు కానీ, కార్లు కానీ ఇలాంటివి నైట్ సమయంలో, రాత్రి సమయాల్లో అట్లా పెట్టుకొని నిద్రపోవద్దండి దయచేసి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు ఉంటారు, బట్ వాళ్ళు చేసిన తప్పులకి మన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. దయచేసి ఎక్కడైనా సరే, అంటే మెయిన్ రోడ్లో కాకుండా కొంచెం దూరంగా ఆ సందుల్లో కానీ అట్లా చోట ఎక్కడైనా సరే పెట్టుకుని నిద్రపోతే సేఫ్. ఇలాంటి రోడ్డు పక్కన సైడ్లో పెట్టుకున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సేఫ్టీ లేదు. అంటే రోడ్డు పక్కన కదా విశాలంగా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా గాలి వస్తుంది, నీట్గా కాసేపు పనుకొని రెస్ట్ తీసుకొని వెళ్దామని పాపం అతను ఆటో డ్రైవర్ అక్కడ పనుకోవడం జరిగింది. సో, వీడు ఎవరైతే హిజ్రాని ఎక్కించుకొని వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి వాడు చేసిన పొరపాటు కారణంగా అతను అంటే బతికారు, బట్ ఏంటంటే తీవ్రంగా గాయాలైతే ఏర్పడ్డాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో.